శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోస్టల్ డిపాజిట్ బాధితులు ఆందోళన చేపట్టారు. గతేడాది డిసెంబర్లో డిపాజిట్ చేసిన 2,86,00,000 మాయమయ్యాయి. ఈ డబ్బులు తిరిగిస్తామని హామీ ఇచ్చిన పోస్టల్ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. పోస్టాఫీస్ గేటు వద్ద బైఠాయించి సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇచ్చాపురం పోస్టాఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, పోస్టల్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇప్పటికి దగ్గర 2 నెలలు అయిపోయింది, అమౌంట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మరి ఎవరు తినేసారో తెలీదు, ఆ ఎస్పీ గారు తిన్నారో తెలీదు, ఎవరు తిన్నారో తెలియదు. ఇంతవరకు మాకు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది ఎంతవరకు ప్రాసెస్ అయిందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. మా డబ్బులకి ఎవరు బాధ్యత అంటే మేము కట్టింది పోస్ట్ ఆఫీస్లోనే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్లోనే. ఇంతకీ మా డబ్బులు బాధ్యత ఎవరు ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు. పోనీ అంతేనా, ఒక్కొక్కరికైనా మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు. ఉంటామా సస్తామని టైప్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. ఎలాగ ఇప్పిస్తారో కూడా చెప్పడం లేదు. మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అడిగితే అదే ఐపీఓ గారు వస్తున్నారు, బహుశా మరి డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో, ఇంకోటంటే మీ కళ్ళ ముందని పోలీసులు పట్టుకొని వచ్చారు. సరే సార్, మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి, కానీ